చుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే. శ్రీ వెంకటేశ్వర ఆస్ట్రాలజీని వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ సంజీవ కేశవరాజు. ఈ వీడియోలో మనం ప్రధానంగా తెలుసుకోబోయే రాశి ఈ మకర రాశి గల వారికి ఈ ఏప్రిల్ నెల 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు, అంటే 1వ తారీఖు సప్తమి నుండి 30వ తారీఖు సప్తమి వరకు జరగబోయే ఒక కాల పరిమితి ఈ రాశి గల వారికి ఎలా ఉంటుంది అని మనం విషయాన్ని పరిశీలన చేసినట్లయితే, వీరు చాలా మటుకు ఈ సమయకాలంలో ధైర్యంతో కూడిన నిర్ణయాలు తీసుకోవటం, ధైర్యంగా ముందుకెళ్ళటం, వీరు చేసే సమయంలో ఈ యొక్క కాలంలో వీరు చేసే ప్రతి పని కూడా ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు ప్రతిదీ జయంగా ముందుకెళ్తాయని చెప్పి అనుకోవచ్చు. అలాగే వ్యాపార రీత్యా నూతనంగా వ్యాపారం పెట్టాలి, అనుకూలంగా ముందుకెళ్ళాలి అనుకునే వాళ్ళకి చాలా చక్కటైన సమయం ఈ యొక్క సమయం. అలాగే ఈ మకర రాశి గల వారికి ఉద్యోగరీత్యా ఎప్పుడుండో బాధపడుతూ రాకుండా బాధపడే వాళ్ళకి ఈ సమయంలో అనుకూలంగా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే ఉద్యోగంలో ఉన్నవారు పై ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి అని అనుకునేవారు కూడా పైన ఉన్న వ్యక్తి నుండి మంచి ప్రశంసలు రావటం, వీరు అనుకున్నట్టు స్టేజ్ మారటం కూడా జరుగుతుంది. తద్వారా మానసికంగా కూడా చాలా వరకు ఈ సమయకాలంలో ఈ యొక్క రాశి గల వారు ఉల్లాసంగా ఉంటూ ఉంటారు. అయితే ప్రధానంగా ఈ యొక్క రాశి గల వారికి ఈ సమయంలో పెట్టుబడులు పెడితే అవుతుందా, పని అవుతుందా కాదా, మేము ముందుకు వెళ్తామా లేదా అని చెప్పి ఆలోచించే వాళ్ళు కూడా పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారాలు ముందుకెళ్ళడానికి కూడా చాలా వరకు అనుకూలించే సమయం ఇది. మీరు దేనికి భయపడాల్సిన అంశం ఏం లేదు. ఒక్కొక్క సమయంలో తెచ్చే పెట్టుబడులు భారంగా మారి ఇబ్బంది పెడుతుంటాయి. కానీ ఈ యొక్క మకర రాశి గల వారికి ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు లాభమే తప్ప నష్టం ఏమాత్రం లేదు. ధైర్యంగా కాస్త శ్రమిస్తే చాలు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుకూలంగా ముందుకెళ్ళే యోగం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఈ యొక్క సమయకాలంలో బంధుమిత్రులతోటి సరదాగా ఉల్లాసంగా ఉండడానికి కూడా ఎక్కువగా ఈ యొక్క మకర రాశి గల వారు ఆలోచన చేయడం జరుగుతుంది. కానీ మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే, భార్యాభర్తల మధ్య కానీ ఇంట్లో కానీ కొన్ని ఇబ్బందులు, కొన్ని సమస్యలు, కొన్ని మాట పట్టింపులు ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతుంది. దాంట్లో మీరు కాస్త జాగ్రత్త పడటం అనేది చాలా వరకు శ్రేయస్కరం. ఎందుకంటే తప్పు మీద లేనప్పటికీ ఎందుకు ఇలా తప్పు మంది లేకపోయినా సరే ఎటువంటి సమస్య వస్తుందని చెప్పి మీ అంతటా మీరే కోపాన్ని, ఆవేశాన్ని ఈ సమయకాలంలో ఎక్కువగా తెచ్చుకోవడం జరుగుతుంది. తద్వారా చాలా వరకు విలువైన వారిని కూడా కోల్పోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క సమయకాలంలో తప్పు మీద లేకపోయినా నిదానంగా ఆగి ఆలోచించడం అనేది చాలా శ్రేయస్కరం. తద్వారా ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పి గుర్తుపెట్టుకోండి. అలాగే దీర్ఘకాలికంగా ఉన్న అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఎప్పటి నుండి ఇబ్బంది పెడుతున్న బాధలు కూడా ఈ సమయకాలంలో కాస్త తొలగిపోయి ఎలాంటి ఇబ్బంది లేకుండా పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఉండటానికి కూడా ఇక మకర రాశి గల వారికి చాలా వరకు శ్రేయస్కరంగా ఉంది. అయితే మీకు ఈ యొక్క సమయకాలంలో మీరు చేసే పనులు కావచ్చు, మీరు పెట్టే సంకల్పాలు కావచ్చు, విజయమైన సమయం మీకు అనుకూలంగా ఉంది. అలాగని మీకు ఇంట్లో జరగబోయే కొన్ని పరిస్థితులు కావచ్చు, కొన్ని ఇబ్బందులు కావచ్చు, వాటి నుండి బయటపడాలన్నా, ప్రశాంతంగా మీరు ముందుకెళ్లాలన్నా ఈ సమయకాలంలో మీరు చేయాల్సిన పని వెంకటేశ్వర స్వామి ఆరాధన మీ యొక్క జీవితంలో ఈ యొక్క సమయకాలంలో విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఏదైనా కార్యక్రమం చేయాలి, ఏదైనా పెద్ద పనికి వెళ్ళాలి, ఈ సమయంలో ఇది అయిపోవాలి అని మీరు అనుకుంటే ఆ ఒక రోజు ముందు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఆయన్ని తెల్ల పుష్పాలతో పూజ చేయడం ద్వారా రాబోయే కొన్ని ఆపదల నుండి, కొన్ని గండాల నుండి బయటకు రావడానికి చాలా వరకు ఆస్కారం ఉంది. అయితే ఎంతోమంది ఎన్ని పూజలు, ఎన్ని పునస్కారాలు చేస్తున్నా మా జీవితం మొత్తం ఎందుకు ఇలాగే అవుతుంది, మా పరిస్థితి మారదా అని చెప్పి ఎన్నో రకాల టెన్షన్ పడుతూ ఉంటారు. మీరు చేయాల్సిన పని మనసావాచకరణ మీరు చెయ్యంగా కూడా మీకు అవే ఇబ్బందులు వస్తుంటే ఏదో సమస్య మీ వెనకాల ఉందని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా దానికి సంబంధించి రెమెడీ చేసుకోవడం అనేది చాలా ఒకటి శ్రేయస్కరంగా మీకు ఉంటుంది. మీ జాతకానికి సంబంధించి ఏ ఒక్క సలహాలు, సూచనల కోసమైనా కింద స్క్రోల్ అయ్యే నెంబర్ ఫోన్ చేయండి. ఖచ్చితంగా మీ జాతకానికి సంబంధించిన సలహాలు, సూచనలు పరిపూర్ణంగా ఇవ్వబడుతుంది. సర్వేజన సుఖినో భవంతు.